ఓం నమో వేదాత్మకాయ వెంకటేశాయ త్వదంఘ్రిసీమయేన రాభజంతి హీనమత్సరాః పతంతి నో భవార్ణవే వితర్కవీచి సంకులే వివిక్తవాసినః సదా భజంతి ముక్తయే ముదా నిరస్య హైంద్రియాదికం ప్రయాంతి తే గతిం స్వకం. స్వామివారి చరణారవిందములని ఆశ్రయించి వాటిని భజించేటటువంటి భక్తులకి ఎల్లప్పటికీ అక్షేమము కలగదు, కష్టము రాదు. వారు తమ దుఃఖములని అకార్యముల వల్ల కలిగిన పాపములని పోగొట్టుకున్నటువంటి వారై చివరికి ఆ పరమాత్మనే పొందుతారు. అందువల్ల సర్వథా నీ అంఘ్రి సేవకునిగా నేను ఉంటాను, నీ చరణారవిందములోనే నేను ఆశ్రయిస్తాను, నన్ను రక్షించు స్వామి అంటూ స్వామివారి ప్రార్థన. స్వామివారిని ఆశ్రయించుకుని మనం విశ్వాసంతో స్వామివారి యొక్క పాదములనే పట్టుకుని ఉన్నట్లయితే, మనస్సును భావించుకున్నట్లయితే తద్వారా సమస్త కష్టములు తొలుగుతాయి అనేటటువంటి ధర్మాన్ని తెలుపుతూ ఉన్నది. ఈనాటి మన పారాయణానికి సత్సంకల్పం చేసుకుందాం. శ్రీనివాస స్వామివారి పరిపూర్ణ అనుగ్రహాన్ని పొందుదాం. విఘ్నేశ్వర ధ్యానం. నమస్తే గణనాథాయ గణానాం పతయే నమః. భక్తి ప్రియాయ దేవేశ భక్తేభ్యః సుఖదాయక. శ్రీనివాస ధ్యానం అనంతవేద సంవేద్యం నిర్దోషం గుణసాగరం అతీంద్రియం నిత్యముక్తం శ్రీనివాసం భజే నిశం. శ్రీకృష్ణ ధ్యానం వందే నవఘనశ్యామం పీతకౌశేయవాససం సానందం సుందరం శుద్ధం శ్రీకృష్ణం ప్రకృతేః పరం. వ్యాసధ్యానం వేదవ్యాసం స్వాత్మరూపం సత్యసంధం పరాజనం శాంతం జితేంద్రియక్రోధం సశిష్యం ప్రణమామ్యహం. అథ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య జగద్రక్షణార్థమవతీర్ణస్య శ్రీమదఖిలాండకోటి బ్రహ్మాండనాయకస్య శ్రీవేంకటేశ్వర స్వామినః పరిపూర్ణానుగ్రహేణ సర్వేషాం భక్తజనానాం ఆధివ్యాధినివృత్తిద్వారా ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధ్యర్థం సర్వారిష్టనివృత్తిద్వారా సకలశ్రేయోభివృద్ధ్యర్థం ధర్మార్థకామమోక్షాఖ్య చతుర్విధ పురుషార్థసిద్ధ్యర్థం సమస్త పాపక్షయార్థం శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శ్రీమన్మహాభారతే వనపర్వణి యథాశక్తి సప్తసప్తతితమోऽధ్యాయాంతర్గత శ్లోకపారాయణం ఆచార్యముఖేన కరిష్యామహే. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. అథ అష్టసప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ సమాసముష్య కౌంతేయ భీమమామంత్ర్యనైషధః పురాదల్పపరీవారః జగామనిషధాన్ ప్రతి రథేనైకేన శుభ్రేణ దంతిభిః పరిషోడశైః పంచాశద్భిర్హయైశ్చైవ షట్శతైశ్చ పదాతిభిః. ధర్మరాజ, నకుల, సహదేవ, భీమ, ద్రౌపది తదితరులు శ్రద్ధగా వింటూ ఉన్నారు. బృహదశ్వ మహర్షి చెప్తూ ఉన్నటువంటి నలమహారాజ చరిత్రని మొత్తాన్ని కూడా
ఎక్కడో ఆరంభమైంది. నలమహారాజు ఇంతటి గొప్పవాడు అంటూ ఆ పైన ఎన్నో మలుపులు తిరిగి ఉన్నది. ఆయన ఎన్నో కష్టముల్ని అనుభవించాడు. తనలో ఎంత ధర్మం ఉన్నప్పటికీ కూడా విధి వక్రించినప్పుడు సామాన్య మానవుడు ఎన్ని కష్టములు పడతాడో ఆ కష్టములన్నీ కూడా నలమహారాజు యొక్క చరిత్రలో అగుపిస్తూ ఉన్నాయి ధర్మరాజుకి. ఇలా బృహదశ్వ మహర్షి అంతటినీ కూడా చెప్పి వృత్తాంతాన్ని ఇక ఋతుపర్ణ మహారాజు తన రాజ్యానికి వెళ్ళిపోయి ఉండగా భీమ రాజ్యంలో అత్తవారి ఇంట నలమహారాజు దమయంతితోటి అన్ని సుఖములని కూడా పొందిన తరువాత ఇక తన రాజ్యానికి రావలసి ఉన్నది. పుష్కరుడి చేతిలో కోల్పోయినటువంటి రాజ్యాన్ని తిరిగి పొందవలసినటువంటి అవసరం ఉన్నది. అందుకని ఆ పైన ఆయన ఎలా బయలుదేరి తన రాజ్యానికి వచ్చాడో, పుష్కరుడితో ఏ విధంగా వ్యవహారం చేశాడో, తన రాజ్యాన్ని ఎలా తిరిగి పొందాడో ఆ వృత్తాంతాన్ని మొత్తాన్ని కూడా చెప్తూ ఉన్నారు. శ్రద్ధగా వింటూ ఉన్నారు ధర్మరాజాదులందరూ కూడా. అంటున్నారు ఆయన, మహానుభావ కౌంతేయ, ఓ ధర్మరాజా, స మాసముష్య భీమం ఆమంత్ర్య నైషధ పురాదల్ప పరివార జగామ నిషధాన్ ప్రతి. ఒక నెల రోజుల పాటు సుఖంగా ఉన్నాడట నలమహారాజు దమయంతితో కలిసి ఆ రాజ్యంలో, విదర్భ రాజ్యంలో. ఇక అక్కడి నుంచి తన రాజ్యానికి బయలుదేరి వెళ్ళవలసి ఉన్నది అని చెప్పి బయలుదేరుతూ ఉన్నాడు. మహారాజు దగ్గరికి వెళ్ళాడు. అయ్యా మహారాజా, మామగారు, ఇక నేను నా రాజ్యానికి బయలుదేరి వెళ్తాను అని చెప్పి అన్నాడు. అని ఆయన దగ్గర సెలవు తీసుకున్నాడు. నమస్కారాదులన్నీ పూర్తి చేశాడు. వెళ్ళొస్తానన్నాడు. ఇక అక్కడి నుంచి అల్ప పరివారంతో, ఇంతవరకు నిషధ దేశాధిపతి అయినటువంటి నలమహారాజు, దమయంతి, అలాగే ఇంద్రసేన, ఇంద్రసేనుడు వీరు మాత్రమే ఉన్నారు. అందుకని వారితో పాటుగా కొంత పరివారాన్ని కూడా తన వెంట తీసుకుని వెళ్తూ ఉన్నాడట. భీమ మహారాజు గారు పరివారాన్ని ఏర్పాటు చేశారు. వాళ్ళతో నిషధ రాజ్యానికి బయలుదేరాడు ఈయన. ఎవరెవరు ఆ పరివారంలో ఉన్నటువంటి వారు అని అంటే దానికి లెక్క కూడా చెప్తూ ఉన్నారు. రథేనైకేన, ఒక్క రథాన్ని తీసుకున్నాడట. అలాగే దంతిభిః పరిషోడశైః, 16 ఏనుగులని తీసుకున్నాడట. అలాగే 50 50 గుర్రములు తీసుకున్నాడట. వాటితోటి 600 పదాతిభిః, 600 అంటే 600 పదాతి దళాన్ని తీసుకుని, సైనికుల్ని తీసుకుని వారితో మాత్రం అంటే 600 మంది సైనిక వర్గము, 50 ఏమో ఏనుగులు, 16 ఏమో ఏనుగులు, 50 గుర్రములు, ఒక రథము. వీటితో మాత్రమే 16 గుర్రములు అంటే శత్రువుని పూర్తిగా ఎదుర్కోవడానికి అవి సరిపోవు. కానీ తన యొక్క శక్తి మీద నమ్మకం ఉన్నటువంటి వాడు కాబట్టి ఒకవేళ రాజ్యానికి వెళ్ళిన తర్వాత పుష్కరుడు యుద్ధం అంటే ఈ 16 ఏనుగులతో 50 గుర్రాలతో 600 మందితో ఒకే ఒక్క రథంతో కూడా నేను జయించగలను అనేటటువంటి విశ్వాసంతో ఇంతవరకు తీసుకుని బయలుదేరి వెళ్ళాడు. అలా అక్కడికి వెళ్ళిన తర్వాత ఇక ఆ పైన పుష్కరుణ్ణి ఏ విధంగా ఈయన ఎదుర్కోబోతూ ఉన్నాడో ఆ వృత్తాంతాన్ని కూడా చెప్పబోతూ ముందుగా అసలు నలమహారాజు నగరాన్ని ఎట్లా ప్రవేశించాడు దాన్ని చెప్తూ ఉన్నారు. సకంపయన్నివ మహీం త్వరమాణో మహీపతి ప్రవివేశాథ సంరబ్ధ తరసైవ మహామనాః. ఈ కొద్దిపాటి వర్గాన్ని తీసుకుని బయలుదేరి వెళ్తూ ఉన్నప్పటికీ కూడా నిషధ దేశానికి వచ్చేటప్పటికీ ఆ నలమహారాజు యొక్క రథం చేస్తూ ఉన్నటువంటి శబ్దములకి ఈ ఏనుగులు ఉత్సాహంగా ముందు వెళ్తూ ఉన్నటువంటి శబ్దానికి ఈ పదాతిదళం చేస్తూ ఉన్నటువంటి సంరంభానికి సకంపయన్నివ మహీం, కంపయన్ అంటే భూమిని కంపింపచేస్తూ ఉన్నట్లుగా ఆ నలమహారాజు అతి శీఘ్రముగా ఇక రాజ్యంలోకి వెళ్ళడం,
ఆ పుష్కరుడి యొక్క సంగతి చూడడం అనేటటువంటి భావనతో అత్యంత వేగంగా, పైగా ఉత్సాహంతో, నన్ను ఒకప్పుడు ఓడిస్తాడా, నా యందు కలి ప్రవేశించి ఉన్నప్పుడు నేను దుర్బలుడనై ఉండగా నన్ను ఈ పుష్కరుడు ఓడించాడు, ఇప్పుడు చూస్తాను ఈ పుష్కరుడి సంగతి అన్నట్లుగా ఉత్సాహంతో తన రాజ్యాన్ని తిరిగి తను పొందాలనేటటువంటి భావనతోటి నగరాన్ని ప్రవేశించాడట. వచ్చాడు మహారాజు. ఆశ్చర్యపోతూ ఉంటారు చూస్తూ ఉన్నటువంటి వారందరూ కూడా. నరమహారాజు రాజ్య ప్రవేశం చేసేటప్పటికీ ఇన్ని రోజులకి నరమహారాజును చూడగలిగామా అని అనుకుంటూ ఉన్నారు. ఉన్నటువంటి ప్రజానీకమంతా కూడా చాలా సంతోషపడుతూ ఉన్నారు. ఇక నరమహారాజు రాజ్యంలోకి వచ్చి తతః పుష్కరమాసాద్య వీరసేన సుతో నలః ఉవాచ దివ్యాన పునః బహువిత్తం మయా జితం దమయంతి చ యచ్ఛాన్యత్ మమ కించన విద్యతే ఏష వై మమ సన్యాసః తవ రాజ్యం తు పుష్కర పునః ప్రవర్తతాన్ ద్యూతం ఇతి మే నిశ్చితా మతిః ఏకపాణేన భద్రంతే ప్రాణయోశ్చ పణావహే. సరాసరిగా నరమహారాజు పుష్కరుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి ఆ పుష్కరుడితోటి ఉవాచ దివ్యావ పునః బహువిత్తం మయార్జితం. దివ్యావ, మళ్ళీ మనం జూదమాడదాం అని చెప్పి అన్నాడు. దాని వెనకాల ఇంకో మాటను కూడా చెప్పాడు, బహువిత్తం మయార్జితం. నా చేత బోళ్ళంత డబ్బు సంపాదించబడింది పుష్కర, ఇప్పుడు అత్యంత ధనరాశి నా దగ్గర ఉన్నది. ఇటువంటి ధనరాశితో కూడి ఉన్నటువంటి నన్ను నువ్వు మళ్ళీ ఓడించవచ్చు. కాబట్టి ఇగో మళ్ళీ మనిద్దరం కలిసి జూదం ఆడదాము అని చెప్పి ఆ పైన ఇంకో మాట అన్నాడు, దమయంతి చ యచ్ఛాన్యత్ మమ కించన విద్యతే. ఇంతకుముందు ఓడిపోయేటటువంటి సందర్భంలో పుష్కరుడో మాట అన్నాడు నరమహారాజుతోటి, చెప్పుకున్నాం మనం. నరమహారాజా, ఉన్నటువంటి సమస్తాన్ని కూడా నువ్వు కోల్పోయావు, ఐశ్వర్యాన్ని, ఇంకా నీ దగ్గర ఏమీ లేదు. ఒకవేళ నీ దగ్గర ఉన్నది అనంటే దమయంతి మాత్రమే, అది కూడా పెడతావా పందెంగా అన్నాడు. అలా దమయంతిని కూడా పందెంలో పెడతావా అన్నటువంటి మాటతోటి జూదం నుంచి నివృత్తుడైనటువంటి నరమహారాజు అరణ్య ప్రవేశం చేశాడు అని చెప్పుకున్నాం. ఇప్పుడు నరమహారాజు అంటున్నాడు ఆ మాటకి సమాధానంగా, నా దగ్గర దమయంతి కూడా ఉన్నది, ఇంకా నా దగ్గర ఏదేదైతే ఉన్నదో అదంతా కూడా నీదే అవుతుంది. నేను దాన్ని అంతాన్ని కూడా పందెంగా పెడుతూ ఉన్నాను. ఇది నా పందెం. ఇక నీ పందెం ఏమిటి అని అంటే రాజ్యం. నువ్వు రాజ్యాన్ని పెట్టు. ఇలా పందెం పెట్టుకుని మనిద్దరం కలిసి జూదమాడదాం. ఏష వై మమ సన్యాసః తవ రాజ్యం తు పుష్కర అని ఆ పైన పునః ప్రవర్తతాన్ ద్యూతం ఇది మే నిశ్చితా మతిః ఏకబాణేన భద్రంతే ప్రాణయోశ్చ పణావహే. అబ్బే, ఇప్పుడు మళ్ళీ జూదం, మళ్ళీ ఆడడం ఇదంతా వద్దనుకుంటున్నావా? సరే, ఓ పని చేద్దాం. మనిద్దరము కలిసి ప్రాణయోశ్చ పణావహే, నా ప్రాణాన్ని నీ ప్రాణాన్ని పందెంగా పెట్టుకుందాం. పెట్టుకుని మనిద్దరము ఆడదాం జూదం. ఎవరు గెలిస్తే వాళ్ళు. నేనే గెలిచాననుకో నీ ప్రాణాలు ఉండవు, నువ్వు గెలిచావనుకో నా ప్రాణాలు తీసేయవచ్చు. ఇలా జూదం పెట్టుకుని మనిద్దరం కూడా ఇప్పుడు ఆడదాం అని చెప్పి అని ఆ పైన మళ్ళీ అదేమిటి నువ్వు పందెం ఎట్లా చెప్తావు, నువ్వు నా దగ్గరికి వచ్చావు కాబట్టి ఇప్పుడు నేను ఏది పందెం పెడతానంటే దాన్ని ఒప్పుకుని నువ్వు వాడాలి, నువ్వు పెడతానంటే దాన్ని బట్టి నేను అడ్డం కాదు అని అంటాడేమో పుష్కరుడు. నీ ఇష్టమేమిటి, ఆగాగు నేను చెప్తాను అని అనడానికి అవకాశం ఇవ్వకుండా ఇంకో ధర్మ సూక్ష్మాన్ని కూడా చెప్తూ ఉన్నాడు. ఏమంటున్నాడంటే, జిత్వా పరస్వమాహృత్య రాజ్యం వాయది వా వసు ప్రతిపాణః ప్రదాతవ్యః పరమో ధర్మ ఉచ్యతే. ఓ జూదమాడి అంటే ఇది పందెం అని చెప్పి పెట్టి
జూదమాడి ఆ జూదంలో గెలిచి ఇతరుల యొక్క ధనాన్ని మొత్తాన్ని కూడా తీసేసుకున్న తర్వాత రాజ్యం వా యదివా వసు, లేదు రాజ్యాన్ని తీసుకున్నా సరే ఇతరుల దగ్గర నుంచి, లేదా వారికి సంబంధించిన ఏదైనా సరే పందెంలో వాళ్ళు ఏది పెట్టారో దాన్ని ఇతను గెలిచేసుకున్నట్లయితే ప్రతిపాణః ప్రదాతవ్యః, రెండవసారి జూదమాడుతూ ఉన్నప్పుడు అదే వ్యక్తితో, ఓడిపోయినటువంటి వ్యక్తితో ఆ ఓడిపోయినటువంటి వ్యక్తికి అవకాశం ఇవ్వాలి పందెంలో ఏం పెట్టాలి అని చెప్పడానికి. తను అనకూడదు ఇదే పందెం, ఇగో ఇది పెడుతున్నాను అని చెప్పి గెలిచినటువంటి వాడికి అవకాశం లేదు. ఓడిపోయినటువంటి వాడు చెప్పుకోవాలి, అయ్యా ఈసారి ఇగో దీని మీద పందెం పెట్టుకుందాం అని చెప్పి అనాలి. ఇది పరమధర్మ ఉచ్యతే, ఇది పరమః ధర్మ, చాలా గొప్ప ధర్మము అని చెప్పి చెప్పబడింది. ఇలాగే జూదం ఆడాలి కూడా. కాబట్టి ఇంతకు మునుపు నీ చేతిలో నేను ఓడిపోయాను, నా ఐశ్వర్యాన్ని రాజ్యాన్ని రెండింటినీ నువ్వు తీసుకున్నావు, నువ్వు గెలిచావు. ఇప్పుడు నేను మళ్ళీ జూదం ఆడడానికి నీ దగ్గరికి వచ్చాను, ఓడిన వాడిని నేను కాబట్టి పందెం ఏమిటో కూడా నేనే చెప్పాలి ఈసారి. అందుకని ఇగో ఇది పందెం అని నేను చెప్తున్నాను అన్నాడు ఆయన. ఆ పైన అంటున్నాడు మళ్ళీ, అబ్బే ఈ జూదం నేను ఆడను అని అనుకుంటే, నచేత్ వాంఛసి త్వం ద్యూతం యుద్ధద్యూతం ప్రవర్తతాం ద్వైరథేనాస్తు మయి శాంతి తవ వా మమ వా నృప వంశభోజ్యమిదం రాజ్యం అర్థితవ్యం యథా తథా ఏన కేనాప్యుపాయేన వృద్ధానామితి శాసనం. పుష్కర, జూదమాడడానికి నీకు ఇష్టం లేకపోయినట్లయితే అప్పుడు యుద్ధం అనేటటువంటి జూదాన్నే మన ఇద్దరం కూడా ఆడదాం. ఇలా కూర్చుని పాచుకుని వేయడం, నేను పందెం చెప్పడం, ఆ పందెం నీకు ఇష్టం లేకపోవడం, ఇదంతా వద్దు, యుద్ధం చేద్దాం. అదే మన ఇద్దరి మధ్య జూదం. ఇప్పుడు ఆ యుద్ధంలో నేను నువ్వు మన ఇద్దరమే ఉందాం. నేను గెలుస్తానా, నువ్వు గెలుస్తావా చూద్దాం. ఇంకెవరో అవసరం లేదు నీకు నాకు. ఇలా మనిద్దరం యుద్ధం చేసుకుంటే అప్పుడు నాకైనా మేలు కలుగుతుంది, నీకైనా మేలు కలుగుతుంది. నువ్వు ఒకవేళ ఓడిపోతే నా రాజ్యం నేను తీసేసుకుంటాను. లేదు నేను ఒకవేళ యుద్ధంలో ఓడిపోయాననుకో, ఇక నేను మళ్ళీ ఇంకొకసారి వచ్చి నా రాజ్యము నాకివ్వు లేక మళ్ళీ జూదము అని అడగలేను, ఎందుకంటే నువ్వు నన్ను ఓడించి చంపేస్తావు. కాబట్టి అటు జూదమైనా సరే అది వద్దంటావా, ఇటు యుద్ధమైనా సరే, రెండిట్లో ఏదైనా సరే మన ఇద్దరి మధ్య జరగాలి, మన ఇద్దరం ఇప్పుడు చెయ్యాలి. ఏం చేద్దామంటావు అని అన్నాడు. అలాగే ఇంకో మాట చెప్తూ ఉన్నాడు, ఈ రాజ్యం వంశపారంపర్యంగా వచ్చింది. ఈ వంశపారంపర్యంగా అనుభవించడానికి యోగ్యమైన రాజ్యం లేక ధనం ఐశ్వర్యం ఏదైనా సరే కోల్పోయినట్లయితే మళ్ళీ దాన్ని ఏనకేనాప్యుపాయేన ఏదో ఒక ఉపాయంతో తిరిగి పొందాలి అని చెప్పారు పెద్దలు. కావున ఇప్పుడు ఈ రాజ్యమంతా నాకు మా తండ్రి గారైన వీరసేన మహారాజు గారి దగ్గర నుంచి వచ్చింది, ఆయనకి వారి తండ్రి గారి దగ్గర నుంచి వచ్చింది. అంటే ఇదంతా వంశపారంపర్యంగా వస్తూ ఉన్నది. ఇటువంటి రాజ్యాన్ని ఇప్పుడు నేను ఏదో ఒక ఉపాయంతో పొందాలి కాబట్టి రెండు ఉపాయాలని సిద్ధం చేసుకున్నాను. ఒక ఉపాయమేమో జూదమాడ్డం, మళ్ళీ లేదు రెండవ ఉపాయం యుద్ధం చేయడం. దేనికి సరే అంటావు అన్నాడు ఈయన. ఇక ద్వయోరేకతరే బుద్ధి క్రియతామద్య పుష్కర కైతవేనాక్షవత్యాంతు యుద్ధేవానాన్యతాంతను నైషధేనైవ ముక్తస్తు పుష్కర ప్రహసన్నివ ధ్రువమాత్మజయం మత్వా ప్రత్యూహ పృథివీపతిం దిష్ట్వా త్వయార్జితం విత్తం దిష్ట్యా త్వయార్జితం విత్తం ప్రతిపాణాయ నైషధ దిష్ట్యా చ దుష్కృతం కర్మ దమయంత్యాః క్షయం గతం దిష్ట్యా చ ధ్రియసే రాజన్ సదారోద్య మహాభుజ
ధనేనానేన వైభైమీ జితేన సమలంకృత మాముపస్థాస్యతి వ్యక్తం దివి శక్రమివాప్సరాః నిత్యశోహి స్మరామి త్వాం ప్రతీక్షేపి చ నైషధా. ఇలా నలమహారాజు రెండు ఉపాయాల్ని పుష్కరుడు ముందు ఉంచితే పుష్కరుడు ప్రహసన్నివ వేళాకోళంగా నవ్వుతూ ఉంటారే అట్లా నవ్వుతూ, నలమహారాజా చాలా సంతోషంగా ఉంది, నువ్వు మళ్ళీ తిరిగి వచ్చావు, నీ యొక్క అదృష్టం బాగుంది, అందుకనే నీవు మళ్ళీ జూదాన్లో పందెం వేయడానికి సరిపోయేంత ధనాన్ని సంపాదించావు, అది నీ అదృష్టం. అలాగే నీ అదృష్టం బాగుంది కాబట్టే దమయంతి యొక్క కష్టాలన్నీ కూడా తీరిపోయినాయి. ఇప్పుడు మీ ఇద్దరికి కష్టాలేం లేవు. నా అదృష్టం బాగుంది కాబట్టి ఇన్ని రోజులు నీవు దమయంతితో కలిసి బ్రతికున్నావు. ఏమైపోయారో ఇద్దరు కూడా పోయారేమో అని అనుకున్నాను. లేదు లేదు, బ్రతికే ఉన్నారు. మీరు బ్రతికుండడం అనేటటువంటిది నా అదృష్టానికి వచ్చింది. ఇక నీ ధనానంతా కూడా నేను గెలిచాననుకో, దమయంతి కూడా నా వశమైపోతుంది. ఈసారి మీ ఇద్దరికి ఏదైనా ప్రమాదం జరిగి ఉంటే, నువ్వు ఏమైనా అయినా దమయంతి ఏమైనా అయినా నా బాధలాగే ఉండిపోయేది. దమయంతిని నేను పొందలేకపోయానే అన్నటువంటి బాధలో ఉండిపోయేవాడిని. ఇప్పుడు మీ ఇద్దరూ బ్రతికుండడం అనేది నా అదృష్టానికి వచ్చింది. ఎందుకనంటే నేను ఇంతవరకు కూడా నిత్యశోహి స్మరామి త్వాం, రోజూ నిన్నే స్మరించుకుంటూ ఉన్నాను. నలుడెక్కడున్నాడో అనుకుంటూ ఉన్నాను. ఎందుకు? నీవు ఎలా ఉన్నావో, నువ్వు బ్రతుకున్నావో లేదో, మళ్ళీ ఎప్పుడు వస్తావో అనుకుంటూ కాలాన్ని గడుపుతూ ఉన్నాను. ఇలా నువ్వు బ్రతికుంటూ మళ్ళీ తిరిగి వస్తే, మళ్ళీ జూదం ఆడి మొత్తాన్ని గెలుచుకుంటే, ఈసారి దమయంతిని కూడా గెలిచేసుకుని నేను సుఖాన్ని అనుభవించవచ్చు కదా అని చెప్పి ప్రతీక్షేపి చ నైషధ, నువ్వు ఎప్పుడు ఈ రాజ్యంలోకి అడుగు పెడతావా అని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నాను స్వామి. హే రాజేశ, రాజులందరికీ కూడా ఈశుడే అయిన కాబట్టి అటువంటి నువ్వు మళ్ళీ ఇక్కడికి వచ్చావు కాబట్టి నేను సంతోషపడుతూ ఉన్నా. ఇక మనదే ఈ జూదం అంతా కూడా సిద్ధంగా ఉన్నాను, నేను కూడా ఆడదాం. ఈ పందెంలో నువ్వు ఓడిపోతావు, దమయంతి నా వశమవుతుంది. పైగా ఆ దమయంతి మాం ఉపస్థాస్యతి వ్యక్తం దివి శక్రమివాప్సరాః, స్వర్గంలో ఇంద్రుణ్ణి ఎట్లా అయితే అప్సరసలందరూ కలిసి సేవిస్తూ ఉంటారో నిత్యము, తద్వతు ఈ దమయంతి నన్ను సేవిస్తూ ఉంటుంది. ఇదంతా నా అదృష్టం. నువ్వు బ్రతికుండడం, మళ్ళీ తిరిగి రావడం, నువ్వు మళ్ళీ జూదం గురించి అడగడం, జూదం ఆడడానికి నువ్వు సిద్ధపడ్డావు, డబ్బు సంపాదించడం, ఇదంతా బాగుందయ్యా, సిద్ధం నేను అంటూ ప్రకటించాడు. ఎందుకు ఈ రకంగా మాట్లాడాడు అనంటే, ధ్రువం ఆత్మజయం మత్వా ప్రత్యూహ పృథివీపతం, ధ్రువం ఆత్మజయం మత్వా, మళ్ళీ తనదే విజయము, తనే గెలుస్తాడు అనేటటువంటి ఓ విశ్వాసంతో నలమహారాజుతోటి ఈ విధంగా మాట్లాడాడు. మాట్లాడి ఆ పైన దేవనేన మమ ప్రీతి నభవతి అసుహృద్గణై జిత్వా త్వద్యవరారోహాం దమయంతీమనిందితాం కృతకృత్యో భవిష్యామి సాహి మే నిత్యశో హృది. శత్రువులతో నిత్యం జోదమాడుతూ ఉంటే నాకు తృప్తి కలగట్లేదయ్యా, అందుకని నిన్ను ఇప్పుడు నేను జయిస్తాను. వేరే ఎవరెవరితోనో జూదమాడడం, వారు ఓడిపోవడం, నేను గెలవడం, దీనివల్ల ఏమీ ఆనందం లేదు. నిన్ను ఓడించి దమయంతిని నేను ఇప్పటికిప్పుడే స్వీకరిస్తాను. ఎందుకనంటే నా హృదయంలో నిత్యము దమయంతి ఉంది. దమయంతి ఎక్కడ ఉన్నదో, ఏం చేస్తోందో
ఎలా ఉన్నదో ఆ దమయంతిని ఎలా పొందాలో ఇలానే నా ఆలోచన పరంపర అంతా కూడా ఉన్నది. ఆవిడే నాకు దక్కిందనుకో నేనిక కృతకృత్యుణ్ణి అయిపోతాను, అదృష్టవంతుణ్ణి అయిపోతాను. దానికోసమనే నేను ఆలోచిస్తూ ఉన్నాను అని చెప్పి ఆయన పుష్కరుడు నలమహారాజుతో మాట్లాడేటప్పటికీ అప్పటికప్పుడు తల నరికేద్దాం అన్నంత కోపం వచ్చింది నలమహారాజుకి. చాలా ఆవేశపూరితంగా ఉన్నది ఆయన వ్యవహారం. అయినప్పటికీ కూడా తమాయించుకుంటూ పుష్కరుణ్ణి మెల్లిగా రంగంలోకి దించుతూ ఉన్నాడు. ఆయన పుష్కరుడితో జూదమాడడానికి సిద్ధం అవుతూ ఉన్నాడు. ఈ పైన ఆ పుష్కరుణ్ణి ఓడిస్తూ ఉన్నాడు. ఆ తరువాత పుష్కరుణ్ణి ఏం చేశాడో, వదిలిపెట్టాడా లేక సంహరించాడా, ఇటువంటి విశేషాలన్నింటినీ కూడా రేపటి కథాశ్రవణంలో విందాం. ఈ శ్లోకములని ఆచార్యుల వారితో కలిసి పారాయణ చేసి ఏదైనా ఎప్పుడో పూర్వయుగములలో జరిగినటువంటి వృత్తాంతములు ఇవన్నీ కూడా ఎప్పుడూ కూడా జోదం జోలికి వెళ్ళకూడదు. నలమహారాజులాగా శ్రమించి భగవద్ అనుగ్రహాన్ని పొంది మళ్ళీ పూర్వస్థితిని పొంది ఆత్మబలంతో మనం వెళ్ళి పోయినటువంటి దాన్నంతా తిరిగి పొందలేం. అది దానికోసం జీవనాన్ని మనం చిన్నాభిన్నం చేసుకోలేం. అందువల్ల ఈనాడు ఏదుందో అదే మనది అనేటటువంటి భావనతో ఈరోజు పోతే రేపు సంపాదించుకుందాంలే అనేటటువంటి ఆలోచన పెట్టుకోక చక్కగా ఉన్నటువంటి ద్రవ్యాన్ని సద్వినియోగం చేసుకుంటూ ధనాన్ని నష్టపోకుండా జీవితాన్ని గడిపితే మనం బాగుంటాం. మనల్ని నమ్ముకున్నటువంటి భార్య పుత్రాదులందరూ కూడా క్షేమంగా ఉంటారు. అందువల్ల ఎప్పటికీ జూదం ఆడకూడదు. ఎటువంటి జూదమైనా అది చివరికి నష్టాన్నే కలగజేస్తుందనేటటువంటి ఉద్దేశ్యాన్ని మనలో పెంచుకుని నలుగురికి కూడా ఈ విషయాన్ని స్పష్టంగా తెలియజేస్తూ వారందరికీ కూడా స్వామివారి అనుగ్రహంతో శుభం కలగాలి అని చెప్పి కోరుకుందాం. స్వామివారిని ఈ విధంగా అనుగ్రహించమని వేడుకుందాం. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. చక్కగా మనం ఆచార్యుల వారి ద్వారా దమయంతిని స్వీకరించినటువంటి ఆ నలమహారాజు పునః తన రాజ్యానికి వచ్చి రాజ్యాన్ని పరిపాలించేటటువంటి పుష్కరుడితో ఏ విధంగా సంభాషించారు అనేటటువంటి విషయాలను తత్సంబంధమైనటువంటి ధర్మములను కూడా మనం చక్కగా తెలుసుకున్నాం. ఇక మనం యథావిధిగా మహాభారత అంతర్గత వనపర్వంలో 78వ అధ్యాయంలో మొదటి శ్లోకం నుంచి మనం పారాయణం చేసుకుందాం. స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. అథ అష్టసప్తతితమోऽధ్యాయః. అథ అష్టసప్తతితమోऽధ్యాయః. బృహదశ్వ ఉవాచ. బృహదశ్వ ఉవాచ. సమాసముష్య కౌంతేయ. సమాసముష్య కౌంతేయ. భీమమామంత్ర్యనైషధః. భీమమామంత్ర్యనైషధః. పురాదల్ప పరివారః. పురాదల్ప పరివారః. జగామ నిషధాన్ ప్రతి. జగామ నిషధాన్ ప్రతి. రథేనైకేన శుభ్రేణ. రథేనైకేన శుభ్రేణ. దంతిభిః పరిషోడశైః. దంతిభిః పరిషోడశైః. పంచాశద్భిర్హయైశ్చైవ. పంచాశద్భిర్హయైశ్చైవ. షట్శతైశ్చ పదాతిభిః. షట్శతైశ్చ పదాతిభిః. సకంపయన్నివ మహీం. సకంపయన్నివ మహీం. వరమాణో మహీపతిః. పరమాణో మహీపతిః. ప్రవివేశాథ సంరబ్ధః. ప్రవివేశాథ సంరబ్ధః. తరసైవ మహామనాః. తరసైవ మహామనాః. తతః పుష్కరమాసాద్య. తతః పుష్కరమాసాద్య. వీరసేన సుతో నలః. వీరసేన సుతో నలః. ఉవాచ దీవ్యా వపునః. ఉవాచ దీవ్యా వపునః. బహువిత్తం మయా మయా మయంతి చ గచ్చాన్యత్. గమయంతి చ యచ్చాన్యత్. మమ కించన విద్యతే. మమ కించన విద్యతే. ఏష వై మమ సన్యాసః. ఏష వై మమ సన్యాసః. తవ రాజ్యం తు పుష్కర. తవ రాజ్యం తు పుష్కర. పునః ప్రవర్తతాం ద్యూతం. పునః ప్రవర్తతాం ద్యూతం. ఇతి మే నిశ్చితా మతిః. ఇది మే నిశ్చితా మతిః. ఏకపాణేన భద్రంతే. ఏకపాణేన భద్రంతే. ప్రాణయోశ్చ పణావహే. ప్రాణయోశ్చ పణావహే. జిత్వా పరస్వమాహృత్య. జిత్వా పరస్వమాహృత్య. రాజ్యం వా యది వా వసు. రాజ్యం వా యది వా వసు. ప్రతిపాణః ప్రదాతవ్యః. ప్రతిపాణః ప్రదాతవ్యః. పరమో ధర్మ ఉచ్యతే. పరమో ధర్మ ఉచ్యతే. చేద్వాంఛసి త్వం ద్యూతం. న చేద్వాంఛసి త్వం ద్యూతం. యద్ధద్యూతం ప్రవర్తతాం. యుద్ధద్యూతం ప్రవర్తతాం. వైరథేనాస్తు వైశాంతిః. వైరథేనాస్తు వైశాంతిః. తవ వా మమ వా నృప. తవ వా మమ వా నృప.
వంశభోజ్యమిదం రాజ్యం వంశభోజ్యమిదం రాజ్యం అర్థితవ్యం యథా తథా అర్థితవ్యం యథా తథా కేన కేనాప్యుపాయేన ఏన కేనాప్యుపాయేన వృద్ధానామితి శాసనం వృద్ధానామితి శాసనం ద్వయోరేకతరే బుద్ధిః ద్వయోరేకతరే బుద్ధిః ప్రియతామద్య పుష్కర ప్రియతామద్య పుష్కర కైతవేనాక్షవత్యాంతు కైతవేనాక్షవత్యాంతు యుద్ధేవానామ్యతాంధనుః యుద్ధేవానామ్యతాంధనుః నైషధేనైవ ముక్తస్తు నైషధేనైవ ముక్తస్తు పుష్కరః ప్రహసన్నివ పుష్కరః ప్రహసన్నివ ధ్రువమాత్మజయం మత్వా ధ్రువమాత్మజయం మత్వా ప్రత్యాహ పృథివీపతిం ప్రత్యాహ పృథివీపతిం దృష్ట్యా త్వయార్జితం విత్తం దృష్ట్యా త్వయార్జితం విత్తం ప్రతిపానాయ నైషధ ప్రతిపాణాయ నైషధ దృష్ట్యా చ దుష్కృతం కర్మ దృష్ట్యా చ దుష్కృతం కర్మ దమయంత్యాః క్షయం గతం దమయంత్యాః క్షయం గతం దృష్ట్యా చ ధ్రియసే రాజన్ దృష్ట్యా సద్ధ్రియతే రాజన్ సదారోద్య మహాభుజ సదారోద్య మహాభుజ ధనేనానేన వైభీమి తథేనానేన వైభైమీ జితేన సమలంకృత జితేన సమలంకృత మాముపస్థాస్యతి వ్యక్తం మాముపస్థాస్యతి వ్యక్తం దివిశక్రమివాప్సరాః దివిశక్రమివాప్సరాః నిత్యశోహి స్మరామి త్వాం నిత్యశోహి స్మరామి త్వాం ప్రతీక్షేపి చ నైషధ ప్రతీక్షేపి చ నైషధ దేవనేన మమ ప్రీతిః ఏవనేన మమ ప్రీతిః న భవతి అసుహద్గణైః న భవత్యసుహృద్గణైః జిత్వా త్వద్యవరారోహాం జిత్వా త్వద్యవరారోహ దమయంతీమనిందితా దమయంతీమనిందిత కృతకృత్యో భవిష్యామి కృతకృత్యో భవిష్యామి పాహి మే నిత్యశోహృది సాహి మే నిత్యశోహృది. ఓం నమో వెంకటేశాయ. గోవిందనామ సంకీర్తనాన్ని అన్నమాచార్య ప్రాయుడు కళాకారులందరితో కలిసి చేసుకుందాం. శ్రీనివాస అనుగ్రహాన్ని పొందుదాం. వెంకటాద్రిసమం స్థానం బ్రహ్మాండే నాస్తి కించన వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి వెంకటేశ సమో దేవో న భూతో న భవిష్యతి. శ్రీ శ్రీనివాస గోవింద శ్రీ వెంకటేశ గోవింద భక్తవత్సల గోవింద భాగవత ప్రియ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద నందనందన గోవింద నవనీత చోర గోవింద పశుపాలక శ్రీ గోవింద పాప విమోచన గోవింద దుష్ట సంహార గోవింద దురిత నివారణ గోవింద శిష్ట పరిపాలక గోవింద కష్ట నివారణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద. వజ్రమకుటధర గోవింద వరాహమూర్తి గోవింద గోపీ జనలోల గోవింద గోవర్ధనోద్ధార గోవింద దశరథ నందన గోవింద దశముఖమర్ధన గోవింద పక్షివాహన గోవింద పాండవ ప్రియ గోవింద మత్స్య కూర్మ గోవింద
మధుసూదన హరి గోవింద వరాహ నరసింహ గోవింద వామన భృగురామ గోవింద బలరామానుజ గోవింద బౌద్ధ కల్కిధర గోవింద వేణుగాన ప్రియ గోవింద వెంకటరమణ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద సీతానాయక గోవింద శ్రిత పరిపాలక గోవింద దరిద్ర జన పోషక గోవింద ధర్మ సంస్థాపక గోవింద అనాథ రక్షక గోవింద ఆపద్బాంధవ గోవింద శరణాగత వత్సల గోవింద కరుణాసాగర గోవింద కమలదలాక్ష గోవింద కామిత ఫలద గోవింద పాప వినాశక గోవింద పాహి మురారే గోవింద శ్రీముద్రాంకిత గోవింద శ్రీవత్సాంకిత గోవింద ధరణీ నాయక గోవింద దినకర తేజ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద పద్మావతి ప్రియ గోవింద ప్రసన్నమూర్తి గోవింద అభయహస్త గోవింద అక్షయ వరద గోవింద శంఖ చక్రధర గోవింద శాంగ గదాధర గోవింద విరజాతిరస్త గోవింద విరోధి మర్ధన గోవింద సాలగ్రామధర గోవింద సహస్రనామ గోవింద లక్ష్మీ వల్లభ గోవింద లక్ష్మణాగ్రజ గోవింద కస్తూరి తిలక గోవింద కాంచనాంబరధర గోవింద గరుడ వాహన గోవింద గజరాజ రక్షక గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద వానర సేవిత గోవింద వారధి బంధన గోవింద సప్తగిరీశ గోవింద ఏక స్వరూప గోవింద శ్రీరామకృష్ణ గోవింద రఘుకుల నందన గోవింద ప్రత్యక్ష దేవ గోవింద పరమదయాకర గోవింద వజ్ర కవచధర గోవింద వైజయంతిమాల గోవింద వడ్డికాసులవాడ గోవింద వసుదేవతనయ గోవింద బిల్వ పత్రార్చిత గోవింద భిక్షుక సంస్థుత గోవింద శ్రీ పుంరూప గోవింద శివకేశవమూర్తి గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద బ్రహ్మాండ రూప గోవింద భక్త రక్షక గోవింద నిత్య కళ్యాణ గోవింద నీరజనాభ గోవింద హతి రామ ప్రియ గోవింద హరి సర్వోత్తమ గోవింద జనార్దన మూర్తి గోవింద జగత్ సాక్షి రూప గోవింద అభిషేక ప్రియ గోవింద ఆపన్నివారణ గోవింద రత్న కిరీట గోవింద రామానుజనుత గోవింద స్వయం ప్రకాశ గోవింద ఆశ్రిత రక్ష గోవింద నిత్య శుభప్రద గోవింద నిఖిల లోకేశ గోవింద గోవింద హరి
గోవింద గోకుల నందన గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన గోవింద ఆనందరూప గోవింద ఆద్యంతరహిత గోవింద ఇహ పరదాయక గోవింద ఇవరాజ రక్షక గోవింద పరమ దయాళు గోవింద పద్మనాభ హరి గోవింద తిరుమల వాస గోవింద తులసీవనమాల గోవింద శేష సాయినే గోవింద శేషాద్రి నిలయ గోవింద మత్స్యావతార గోవింద ఏడుకొండలవాడ గోవింద గోవింద హరి గోవింద గోకుల నందన 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 గోవింద గోకుల నందన గోవింద గోకుల నందన గోవింద ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద ఆపద ముక్కలవాడ ఆదరక్షక గోవింద 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 గోకుల నందన గోవింద పూర్వజన్మ పుణ్య విశేషం మన యందు బాగా ఉంటే భగవద్ అనుగ్రహం పరిపూర్ణంగా ఉంటే యోగ్యమైనటువంటి కాలంలో యోగ్యమైనటువంటి పనిని మనం చేయగలుగుతాం. ఈనాడు మనకి ఆ భాగ్యం సంప్రాప్తించింది. పునఃపునః ఈ జన్మకే కాదు, మళ్ళీ ఒకవేళ జన్మ ఎత్తవలసి వస్తే ఇటువంటి భాగ్యాన్నే కలగజేయమని, ఇటువంటి పాపపు చింతన లేక ధార్మికమైనటువంటి బుద్ధితో ఇటువంటి సత్కర్మల యందు ప్రవృత్తులమయ్యేటటువంటి అర్హతని ఇమ్మని ఏడుకొండల స్వామిని మనసారా ప్రార్థిస్తూ క్షమాప్రార్థనాదులతోటి స్వామివారిని వేడుకుంటూ మంగళాంతంగా మంగళకరమైన మంగళప్రదమైన మన పారాయణాన్ని పూర్తి చేసుకుందాం. స్వామివారి ఆశీస్సులతోటి భాగ్యవంతులమవుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోऽस्तु తే. అథ లోకక్షేమ ప్రార్థనా స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధగే నిధగేర్థినాం శ్రీవేంకటనివాసాయ శ్రీనివాసాయ మంగళం.